హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ నిత్యాని. ఈరోజు వచ్చేసి మన వంట వచ్చేసి పన్నీర్తో ఫ్రైడ్ రైస్, సూపర్ వెజిటేబుల్స్ అండ్ ఏంటంటే క్యాబేజీ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అండ్ క్యారెట్తో సూపర్ 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 ఎమ్మి 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 ఫ్రైడ్ రైస్. తయారీ విధానం ఎలాగుంటుందో ఇప్పుడు చూద్దాం. అందరైతే బాగున్నారు కదా? నా వీడియోని ఆదరించుతున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. పాత వాళ్ళైతే నాకు ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అంటే నా వీడియో ఎలా ఉందనేసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటాయి వంటలు. ఇలా మంచి మంచి ప్రోటీన్ ఫుడ్స్ మనం తిందాము, న్యాచురల్గా ఉందాము. ఇలా చెట్లతో గాలితో న్యాచురల్గా ఉండండి. కూలర్ గాలి లేసి అన్నిటికంటే చెట్ల కింద ఉండడం చాలా మంచిది. కొన్ని రోజులు ఎక్కువ బతుకుతారు అన్నట్టు. ఋషులు అప్పట్లో మన వాళ్ళు పెద్దవాళ్ళంతా అప్పుడు చెట్ల కిందనే ఎక్కువ గడిపేవాళ్ళు అన్నట్టు. చెట్ల కింద ఉండమని నేను అనట్లేదు, చెట్ల కింద కొంచెం ఆక్సిజన్కి చాలా మంచిది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాకింగ్లకు వెళ్ళండి, జిమ్లకు వెళ్ళండి, హెల్తీగా ఉండండి. ఇప్పుడు వచ్చేసి మనము పన్నీర్తో ఎలా చేద్దామనేసి ఇప్పుడు మనం చూద్దాం. బాయ్ దా. కావాల్సినవి పన్నీరు, స్వీట్ కార్న్, క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు. వీటిని శుభ్రంగా కడిగేసుకోండి, ఎందుకంటే మందులు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి. మందు లేకోకుండా శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ మంచిగా సాల్ట్ వాటర్లో వేసి కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. బీన్స్ని చక్కగా నీట్గా ఏంటంటే వెజిటేబుల్స్ తోటి చక్కగా 5 నిమిషాలలో మనకి ఈ యొక్క ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ కొన్ని ఒళ్ళు చేసుకోండి, దాన్ని కూడా కడిగేయండి శుభ్రంగా. నెక్స్ట్ క్యారెట్ కడిగేసి శుభ్రంగా కడగండి 1-2 సార్లు. వీటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. చక్కగా గుమగుమలాడే వెరైటీ ఆడుతూ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, దీన్ని కూడా శుభ్రంగా కడిగేసేయండి. ఎంత మనం కడిగేసి తింటే అంత ఆరోగ్యంగా ఉంటాము ఈ రోజులలో. అంటే బయట దుమ్ము ధూళి ఉంటాయి కదా, అందుకనేసి మనం కడుక్కుంటే మంచిది, చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ, దీన్ని కూడా మనం కొంచెం వాటర్లో కడిగేసి కోసేద్దాము. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ వేసి మనం హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇలా గిన్నె పెట్టేసుకొని గ్యాస్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ వేయించుదాం ఫస్ట్. మంచి సిమ్లో వేయించండి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించండి, గోల్డ్ కలర్లో. కొంచెం టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. ఇప్పుడు పన్నీర్ని తీయాలి మనం. పర్లేదు, కొంచెం ఉన్నా కూడా అది రైస్కి అంటుకుంటుంది. ఇందులోనే మనం ఈ తాలింపు గింజలు వేసేద్దాం. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్ మీతో మాట్లాడుకుంటూ కోసాను కదా, క్యాబేజీ ఆనియన్స్ అంతా కలిసిపోయి. నేను చెప్పానుగా, ఆనియన్ వేగుతున్నప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి, తీయదనం రాకోకుండా ఉంటుంది. కొంచెం అల్లం పేస్ట్ లైట్గా,
నెక్స్ట్ వచ్చేసి బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్. చక్కగా ఉన్నాయి కదా వెజిటేబుల్స్ అన్నీ. మంచి వాసన వచ్చేస్తుంది కదా. మర్చిపోయా, కొంచెం ఇంగువ, జీర్ణం మంచిగా అవుద్ది ఇది. నేను ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసాను, ఇందులోనే ఉన్నాయి చూడండి, దీంట్లోనే ఉండిపోయాయి. భలే గ్రీన్గా, రెడ్గా, వైట్గా భలేగా ఉంది కదా. పిల్లలు అయితే చూస్తే తినేస్తారు. ఎక్కువ కూడా కొంచెం అలా ఒక 5 minutes అలా అవగానే అప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఎక్కువ వేయించితే విటమిన్స్ పోతాయి అందులో. చూడండి భలే స్మెల్ వచ్చేస్తున్నాయి, ముద్దొచ్చేస్తున్నాయి. చూడండి ఇది చూడండి వేడి రైస్ అండ్ పసుపు, కారం, ఉప్పు, పన్నీర్. ఇప్పుడు మనం పసుపు వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మగ్గాయి. దీంట్లో ఉప్పు, కారం వేసుకుందాం. చూడండి మంచిగా సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా వేయించేసి వేడి రైస్ వేస్తే అయిపోయినట్టే మనకి. ఇప్పుడు పన్నీర్ పైన చల్లేద్దాం. అంతే, గుమగుమలాడే వెజిటేబుల్స్ అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్. పిల్లలు బాక్స్లో భలే తీసుకెళ్తారు, చక్కగా తింటారు కూడా. అన్ని మంచి ఫుడ్, విటమిన్స్. క్యాబేజ్, మామూలుగా క్యాబేజ్ కర్రీ వండినా తినరు, కాలీఫ్లవర్ ఇది ఏంటి క్యాప్సికమ్ వండినా తినరు. ఇలా అయితే అన్నీ ఉంటాయి, తినేస్తారు. కలర్ఫుల్గా ఉంటాయి. టిఫిన్ బాక్స్ మూత తీయగానే కమ్మటి వాసన వస్తుంది. కొంచెం నిమ్మరసం చల్లేసి బాక్స్లో పెట్టేస్తే సూపర్గా ఉంటుంది ఇది. అంతే, గుమగుమలాడే ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్. గుమగుమలాడే మనకు పన్నీర్తో ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంది. చూస్తేనే కిక్కెక్కేలాగుంది, తింటే ఇంకా కిక్కెక్కుద్ది. ఇలా పన్నీర్ ఒక్కొక్కటి పెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్ ప్రోటీన్ ఫుడ్ ఇది. వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూసారుగా ఈరోజు పన్నీర్తో మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకున్నామో మంచిగా ఇలాగా చేసుకుని చక్కగా తినండి మీరు, మీ ఇంట్లో వాళ్ళు. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది, చాలా ఈజీ కూడా. మనం తెచ్చుకున్న కూరగాయలలో కొన్ని అలా ఉంచేసి దాన్ని ఈవినింగ్ ఇలా స్నాక్స్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేదంటే ఎప్పుడైనా కర్రీ వండడం లేట్ అయినప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ గుమగుమలాడుతుంది. బాయ్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. పాత వాళ్ళు అయితే నాకు లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, నాకు తెలుస్తుంది నేను చేసిన వంట ఎలా ఉందనేసి, మీరెవరు చూసారో నా వీడియోని అనేసి నాకు తెలుస్తుంది. బాయ్, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నేను మీ నిత్యాని. బాయ్.